యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. స్వరాజ్ 843XM 2-wheel drive ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈ రోజు మీ ముందుకైతే స్వరాజ్ 843XM ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరిగింది. బండి అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది. ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2023 మోడల్ బండి. 2023లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ తీసుకొని 2 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. అక్కడ కూడా వెళ్ళి గ్రూప్లో ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. అక్కడ కూడా చెక్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండికి రిజిస్ట్రేషన్ కూడా చేయించామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రిజిస్ట్రేషను. ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 100%గా లైఫ్ అయితే ఉంది. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. MRF సీల్ టైర్లు అయితే బండికి అయితే ఉన్నాయి. రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఈ బండి వచ్చేసరికి ఫైనాన్స్ సీజ్డ్ వెహికల్. ప్రస్తుతం ఉన్న ఓనర్ కొని దాన్ని అయితే అమ్మడం జరుగుతుంది. బండి ఫైనాన్స్ సీజ్డ్ వెహికల్ ప్రస్తుతం ఓనర్ కొని అమ్మడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ మంచి కండిషన్లో ఉంది. బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి 540 గంటలు మాత్రమే తిరిగింది. ఓన్లీ 540 అవర్స్ మాత్రమే తిరిగింది. ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు. బండి అయితే ఇంజన్ కండిషన్ కానీ గేర్ కండిషన్ కానీ అంతవరకు వర్కింగ్ కండిషన్లో ఎటువంటి రిపేర్ అయితే లేదు. బండి అయితే మంచి కండిషన్లో ఉంది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ అయితే లేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఈ బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామంలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది. బండి యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 5,90,000 మాత్రమే చెప్తున్నారు. 2023 మోడల్ బండి 5,90,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి ట్రాక్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి.